విజయనగరం వివాహిత హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 4న రాజా మండలం డోలపేటలో వివాహిత హత్య జరిగింది. 15 ఏళ్ల కొడుకే హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. మరో స్నేహితుడి సాయంతో తల్లిని చంపేశాడు ఆ కొడుకు. స్నేహితుడితో కలిసి తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లిని కత్తితో పొడిచాడు ఆ కొడుకు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో చూడండి ఆ కొడుకు. కేవలం 15 ఏళ్ల వయసు. కన్న తల్లిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. కొడుకు బ్యాగ్లో లవ్ లెటర్లు దొరకడంతో తల్లి మందలించింది. దీంతో తల్లి మందలించింది అన్న కోపంతో హత్య చేశాడు ఏకంగా. మరి లవ్ లెటర్ దొరికితే ముద్దు చేస్తారా? ఎవరి బ్యాగ్లో అయినా లవ్ లెటర్లు దొరికితే నా బంగారం లవ్ లెటర్ దొరికాయి, ఇంకో 2-3 తీసుకురా అని చెప్తారా? ఆ ఏజ్ ఇలాంటిది. కేవలం 15 ఏళ్ల వయస్సు. ఆ తల్లి మమకారంతో కదా చేసింది, తన కొడుకు బాగుపడాలని కదా. ఆ హత్య చేసిన కొడుకుది తప్ప అంటే తప్పే, కానీ ఆ కొడుకు అలా తయారవడానికి కారణం ఎవరు? ఫ్రమ్ ద బిగినింగ్, ఇంటి నుంచి మొదలుపెట్టి సమాజం వరకు కాదా? అసలు ఎందుకు అటువంటి దుర్మార్గానికి పాల్పడాల్సి వచ్చింది? ఎవరు ఐడియా ఇచ్చారు? ఎందుకంటే అరౌండ్ 10 to 15లో వాళ్ళంతా వాళ్ళకు వచ్చే ఐడియాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో చోట చూసిందేనా అయి ఉండాలి, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేనా అయి ఉండాలి. ఒక మనిషిని హర్ట్ చేయాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటిది చంపాలి అనేంత ఆలోచన ఆ ఏజ్లో రావడం అనేది చాలా, అది దాన్ని పెట్టారు పతాక స్థాయి. అది ఆ ఏజ్కి మీరు చూడొచ్చు. తల్లిని కత్తితో పొడిచిన తర్వాత అదిగో ఆ కత్తులతోనే తల్లిని చంపేసింది. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ కత్తులని. దాంతోపాటు మొబైల్స్ని, అలాగే ఆమె జ్యువెలరీని కూడా స్వాధీనం చేసుకున్నారు.